సమీపంలోని నల్లమల్ల ఫారెస్ట్ లో గబ్బు చెలిమ వద్ద మామిడి చెట్టుకు పూజలు నిర్వహించి చెలిమలో త్రవ్వకాలు చేపట్టడం కలకలం రేపినది. ఇది క్షుద్ర పూజలా లేక గుప్త నిధుల కోసం చేసిన పూజలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మహానంది సమీపంలోని నల్లమల్ల ఫారెస్ట్ లో గబ్బు చెలిమ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఏ కాలంతో సంబంధం లేకుండా భారీ మామిడి చెట్టు నుంచి నీరు ఉద్భవించి నీటి చెలిమగా మారింది. మండం వేసవి కాలంలోనూ అక్కడ నీరు లభించడంతో అడవి జంతువులకు దాహార్తి తీర్చే కుంటగా దర్శనమిస్తుంది. ఈ చెలిమ సమీపంలో పురాతన శివాలయం ఒకటి ఉండేది. ఆ శివాలయంలో గుప్త నిధుల కోసం దుండగులు భారీగా గుంతలు తీసి శివాలయాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసమైన శివాలయం నాగనందిగా చెప్పుకుంటున్నారు. మహానంది క్షేత్రం నుంచి కృష్ణనందికి నల్లమల్ల ఫారెస్ట్ లో వెళ్లే మార్గంలో గబ్బు చెలిమ వద్ద శిథిలమైన నాగనంది ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ రాజుల కాలం నాటి గుప్త నిధులు ఉన్నాయని పలువురు ఆలయాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే 2 రోజుల క్రితం గబ్బు చెలిమ వద్ద మామిడి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఒక మనిషి ఆకృతిలో బొమ్మ వేసి ఉంచడంతో ఇవి క్షుద్ర పూజలా లేక గుప్త నిధుల కోసం చేసిన పూజల అనేది చర్చనీయంగా మారింది. అయితే మామిడి చెట్టు వద్ద చేసిన పూజలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. దుండగులు చెలిమిలోకి దిగి త్రవ్వకాలు జరిపినట్లు అక్కడ గుర్తులు కనిపిస్తున్నాయి. గుప్త నిధుల వేటగాళ్లకు స్థానికంగా కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది సహకరించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెట్టు కింద తాంత్రిక విద్యకు సంబంధించిన గుర్తులు కనిపించడం, చేతికి సంబంధించిన గ్లౌజులు అధిక సంఖ్యలో ఉండడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.